త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. స్టోరీ కంటిన్యూ చేయరా. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. మిమ్మల్ని వేడుకుంటుంది కూడా అందుకే. ప్రభు గారు, సునంద పరిస్థితి నాకు అర్థమైంది. మరి మురారి దూరమైతే మీరు తట్టుకోగలరా? మురారి దూరం అయితే నేను ఏడుస్తాను, గుండెలు పగిలేలా ఏడుస్తాను. కానీ సునంద దూరం అయితే నేను బ్రతకలేను. అందుకే నా ఈ పోరాటం బిడ్డ కోసం కాదు, నా భార్య ప్రాణం కోసం. ఆమె ఆయుష్ ఇంకొన్ని రోజులు పెరగాలని, ఆమె ముఖంలో ఇంకొన్ని రోజులు నవ్వుండాలి, అంతే. సుహాసిని గారు, దయచేసి ఒక లాయర్గా కాదు, ఒక ఆడదానిలా ఆలోచించండి, ఒక తల్లిలా ఆలోచించండి, సునంద స్నేహితురాల్లా ఆలోచించండి. ఇంతకంటే నేనేం చెప్పలేను. ఒకవైపు నేను నమ్ముకున్న న్యాయం, మరోవైపు సునంద ప్రాణం. దేనివైపు నేను నిలబడాలి? దిగండి. దేనికి? కౌన్సిలర్ చెప్పింది అప్పుడే మర్చిపోయారా? విషయం ఏంటో చెప్పు. లోపలికి రండి, కాఫీ పెడతాను, తాగేసి వెళ్ళొచ్చు. నాకు కాఫీలు టీలు అక్కర్లేదు. నేను కోరుకున్నట్టు విడాకులు ఇస్తే చాలు. నేను నీకు దూరంగా ఉండాలని, నీడలా వెంటాడే నీ జ్ఞాపకాల నుంచి, ఈ బంధాల నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఏంటండి అంత కఠినంగా మాట్లాడుతున్నారు? మీ మాటలు నా కడుపులో ఉన్న మన బిడ్డకు కూడా వినిపిస్తున్నాయి. మీరు ఇలానే మాట్లాడితే మీ కోపం, మీ కఠినత్వం లోపల ఉన్న పసిప్రాణానికి తెలిసిపోతుంది. రేపొద్దున వాడు కళ్ళు తెరిచి అమ్మని అలా ఎందుకన్నావు నాన్న అని మిమ్మల్ని నిలదీస్తాడు. జాగ్రత్త. అంతేకాదు, గర్భవతిగా ఉన్న నన్ను ఇలా విడాకులంటూ మాటి మాటికి ఇబ్బంది పెడుతూ బాధ పెడితే ఈ విషయం కూడా నోట్ చేసి నేను కోర్టుకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. జాగ్రత్త. ఇలా ప్రతి మాటకి కంప్లైంట్ చేస్తానని భయపెట్టడం మానే. అయినా నువ్వు చెప్పిందల్లా వినడానికి, నువ్వు ఆడమందల్లా ఆడడానికి నేనే నీ బానిసని కాదు. ఎప్పటినుంచో నువ్వు దూరం పెడుతున్నా ఒక పరాయి వాణ్ణి. గుర్తుపెట్టుకో, ఆ పరాయి వాడికి నీ మీదున్న ప్రేమ చచ్చిపోయింది. ఆ విషయం నువ్వు మర్చిపోవచ్చు, కానీ నా మనసు పడిన బాధ నన్ను మర్చిపోనివ్వదు. ఈటీవీ విన్. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన, అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.